విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్కి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఘోరమైనటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తుంది. ఇక్కడ భవిష్యత్తు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక వీరోచితమైనటువంటి పోరాట చరిత్ర ఉంది. అది ఆ రోజు ఆంధ్ర మహాసభ, అలాగే జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా రాజకీయ మార్పు జరగాలి, రాజకీయ మార్పుతోనే ఇక్కడ ప్రజలకి శాంతి, భద్రత అన్నీ ఉంటాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ పేదరికం నిరంతరం వెంటాడుతుంది. అప్పులతో ఈరోజు పాలకులు ఈ ప్రజల్ని పాలిస్తున్నామని అనుకుంటూ వాళ్ళు ఘోరమైనటువంటి పాలనతో వాళ్ళని అనగదొక్కుతున్నారు. దీని నుంచి ఒక బెటర్ సొసైటీ, అందరూ సంపన్నులు అవ్వాలనే ఉద్దేశంతో మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒక రాజకీయ మార్పు జరగాలి. అందులో భాగంగానే 175 నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటర్లని, అలాగే పార్లమెంటు నియోజకవర్గాలకి కన్వీనర్లని, అలాగే జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శుల్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్వైట్ చేసాం. త్వరలో ఆ కార్యాచరణని శ్రీకారం చుడతాం. ఈరోజు జయాంధ్ర ఉద్యమాన్ని ఈ తరానికి కానీ భావి తరానికి కానీ తెలియకుండా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆ రోజు ఉవ్వెత్తిన ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి 72లో గొప్ప ఉద్యమం ఈ ఆంధ్రప్రదేశ్లో భారతదేశానికి స్వాతంత్ర పోరాటం ఎంత స్ఫూర్తినిచ్చిందో నేతాజీ సారథ్యంలో, అంత గొప్ప స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వీరోచితమైనటువంటి మహోన్నతమైనటువంటి ఉద్యమం ఆ రోజు ఈ చరిత్రలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. జయాంధ్ర ఉద్యమం ఆ రోజు విద్యార్థులు రోడ్డెక్కారు, యువత రోడ్డెక్కారు, అలాగే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సుమారు 480 మంది ప్రాణాలు అర్పించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. అంత గొప్ప పోరాటాన్ని ఈరోజు ఎవరు స్మరించుకుంటలేదు. అవసరం లేనటువంటి వాళ్ళ విగ్రహాలు ఈ ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి. ఈరోజు వాళ్ళ స్మృతి వనాలను కూడా ఏర్పాటు చేయమని, జయాంధ్ర ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళని స్మృతివనం ఏర్పాటు చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక అల్టిమేటం ప్రకటించాం గతంలో. ఇప్పుడు కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చున్నాం. అందుకని ఇప్పుడు పౌరులు ఎలా ఉన్నారంటే నా రాష్ట్రం యొక్క గొప్పదనం, ఒంటిపై రోమాలు నెక్కబుడిచేలా ఉండాలి చరిత్ర అంటే. అలాగే ఈ భారతదేశ చరిత్ర తిరగేసుకుంటే నేతాజీని, అలాగే భగత్ సింగ్ని, అలాగే ఉద్గమ్ సింగ్ని, అలాగే రవీంద్ర కౌశిక్ని, నీరా ఆర్యాని